ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 5, sorting and searching. Define sorting and its types. ఓకే సార్టింగ్ ఆల్రెడీ డెఫినేషన్ మీ అందరికీ తెలిసిందే. ఓకే సార్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ త్రూ విచ్ ద డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే సార్టింగ్ ఎలిమెంట్స్. ఓకే మన సార్టింగ్ మీరు ప్రీవియస్ సెమిస్టర్స్లో కూడా బబుల్ సార్ట్ చూశారు, సెలెక్షన్ సార్ట్ చూశారు. ఓకే సార్టింగ్ చూశారు. సార్టింగ్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయడం, ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి మినిమం ఎలిమెంట్ నుంచి మ్యాక్సిమంకి వెళ్తుంది. ఓకే డిసెండింగ్ ఆర్డర్ మ్యాక్సిమం ఎలిమెంట్ నుంచి మినిమం ఎలిమెంట్కి రాసుకుంటాం. ఓకే ఈ విధంగా మనకి సార్టింగ్ అనేది చేసుకుంటాం. టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ మనకి బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్, హీప్ సార్ట్. ఓకే ఇక్కడ 6 టైప్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ చూడండి, బబుల్ సార్ట్. సపోజ్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ a of 0, a of 1, a of 2 and so on a of n-1 ఈజ్ ఇన్ మెమొరీ. మెమొరీలో ఈ విధంగా స్టోర్ అయితే మనకి ఎరేలో స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇండెక్స్ n-1 కదా, అందుకని ఇక్కడ a of 0, a of 1, a of 2 అప్ టు సో ఆన్ a of n-1 అని తీసుకున్నాం. ఓకే ద బబుల్ సార్ట్ అల్గారిథం వర్క్స్ యాజ్ ఫాలోస్. స్టెప్ 1 చూడండి అందరూ. స్టెప్ 1, కంపేర్ a of 0 and a of 1 and arrange them in desired order. Okay, if a of 0 greater than a of 1, a of 0 greater than a of 1 అయినప్పుడు మనకి కావాల్సిన ఆర్డర్లో మనం ఏం చేయాలి? అరేంజ్ చేయాలి. ఓకే దెన్ కంపేర్ a of 1 and a of 2 and arrange them if a of 1 greater than a of 2. a of 1 a of 2లో ఎలిమెంట్ కన్నా a of 1 ఎలిమెంట్ పెద్దదైతే మనం ఇంటర్చేంజ్ అనేది చేయాలి. ఓకే అరేంజ్ చేసుకోవాలి అంటే ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఓకే వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. కంటిన్యూ దిస్ until we compare n-2 and n-1 and arrange them if a of n-2 greater than a of n-1. మనకి లాస్ట్ 2 ఎలిమెంట్స్ కంపేర్ చేసే వరకు కూడా మనం ఈ కంపారిజన్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఈ స్టెప్ 1 అనేది చూడండి. స్టెప్ 1 ఇన్వాల్వ్స్ n-1 కంపారిజన్స్. n-1 కంపారిజన్స్ చేసుకుంటుంది. వెన్ స్టెప్ 1 ఈజ్ కంప్లీటెడ్ a of n-1 విల్ కంటైన్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. మనకి స్టెప్ 1 కంప్లీట్ అయ్యేసరికి a of n-1 లో ఎంత ఉంటుంది వాల్యూ? మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఓకే a of n-1లో మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. స్టెప్ 1 ఇది. నెక్స్ట్ స్టెప్ 2, రిపీట్ స్టెప్ 1 with one less comparison. That is, now stop after we compare a of n-3 and a of n-2 and arrange them if a of n-3 greater than a of n-2. ఓకే మనకి కండిషన్ ట్రూ అయితే
వాటిని ఆర్డర్లో అంటే ఇంటర్చేంజ్ చేసుకోవాలి వాల్యూస్. ఓకే, స్టెప్ 2 ఇన్వాల్వ్స్ n-2 comparisons. When step 2 is completed, a of n-2 will contain the second largest element. స్టెప్ 2 కంప్లీట్ అయ్యేసరికి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. స్టెప్ 3, స్టెప్ 4 అప్ టు సో ఆన్ స్టెప్ n-1. కంపేర్ a of 0 with a of 1 and arrange them if a of 0 greater than a of 1. కండిషన్ ట్రూ అయితే మనం ఇంటర్చేంజ్ చేసుకోవాలి వాల్యూస్ని. ఓకే, మ్యాక్సిమం వాల్యూ ముందుంటే మనం ఏ ఆఫ్ 1లో ఆ వాల్యూ అసైన్ చేసి ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఏ ఆఫ్ 0లోకి పంపించాలి. ఓకే, ఇంటర్చేంజ్ చేసుకోవాలి, ఆ లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. కండిషన్ ఫాల్స్ అయితే మాత్రం నెక్స్ట్ వాల్యూస్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, సేమ్ అలాగే ఉంచేసి నెక్స్ట్ వాల్యూస్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 5 3 4 1 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, 5 3 4 1 2 ఎగ్జాంపుల్లో అబ్జర్వ్ చేయండి. మనం ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని పాస్ 1 అని తీసుకున్నాం. అంటే ఫస్ట్ ఇక్కడ 5ని 3ని కంపేర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ 5 మనకి గ్రేటర్ దాన్ కదా చెక్ చేసుకున్నాం. కండిషన్ ట్రూ అయింది కదా, కాబట్టి మనం ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, అంటే 5 3 కన్నా పెద్దదే కదా, కాబట్టి ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఓకే, వాల్యూస్ ఇలా ఈ 3 వాల్యూ ఇటు రావాలి, 5 వాల్యూ ఇటు మూవ్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా ఇంటర్చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఇంటర్చేంజ్ అయిన తర్వాత మనకి వాల్యూస్ ఈ విధంగా వచ్చినాయి. ఓకే, ఇంటర్చేంజ్ అయిన తర్వాత 5 ఇటు వచ్చేసింది. మనకి సెకండ్ రో చూడండి, ఫస్ట్ ఏమో 3 వచ్చింది, 3 ప్లేస్లో 5 వచ్చింది. ఓకే, అబ్జర్వ్ చేశారమ్మా. ఓకే, ఇంటర్చేంజ్ అయినాయి వాల్యూస్. ఓకే, 5 3 ఉండాలి, 3 5 ఇంటర్చేంజ్ అయినాయి కదా, ప్లేస్లు మారినాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ అంటే ఈ పొజిషన్లో ఉన్న వాల్యూ, సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ, థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ కంపేర్ చేసుకోవాలి. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కదా. ఓకే, 5 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ట్రూ అయితే మనకు కావాల్సిన ఆర్డర్లో పెట్టుకోవాలి, అంటే అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఏమవ్వాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఈసారి అబ్జర్వ్ చేయండి. 3 4 5 1 2 అంటే 5 4 ఇంటర్చేంజ్ అయితే మనకి ఏమొచ్చినాయి, 4 5 కింద చేంజ్ అయినాయి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 5 కింద చేంజ్ అయింది. ఈ 4 ఇటువైపుకి వచ్చింది, 5 అటువైపుకి వెళ్ళింది, రైట్ సైడ్కి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఈసారి నెక్స్ట్ 2 వాల్యూస్ని కంపేర్ చేయాలి. 5ని అంటే థర్డ్ ఎలిమెంట్ని, ఫోర్త్ ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. ఓకే, ఈసారి కూడా కండిషన్ ట్రూ అయింది కదా, మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, ఇంటర్చేంజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఈసారి 5 1 ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఎలా వచ్చినాయి మనకి, 3 4 1 5 వచ్చినాయి. అబ్జర్వ్ చేయండి, 1 5 వచ్చింది. ఓకే, 1 ఇటు సైడ్కి వచ్చింది. ఓకే, 5 ఇటు సైడ్కి మనకి ఇంటర్చేంజ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 2 వాల్యూస్ని మళ్ళీ కంపారిజన్ చేయాలి. ఓకే, 5 2ని 2ని కంపారిజ్ చేయాలి. ఓకే, కంపేర్ చేసినప్పుడు మళ్ళీ మనకి 5 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కదా, మళ్ళీ మనకి ఏమవ్వాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 2 ఇంటర్చేంజ్ అయిన తర్వాత మనకి ఎలా వచ్చింది, 3 4 1 2 5 అంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్కి వచ్చేసింది.
స్టెప్ 1 కంప్లీట్ అయ్యేసరికి మనకి ఏమొస్తుందన్నాం, మ్యాక్సిమం ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్కి వచ్చేసింది. ఓకే, మన అల్గారిథంలో చెప్పుకున్నట్టే ఇక్కడ వచ్చింది. అబ్జర్వ్ చేయండి, పాస్ 1 ఓకే అయినప్పుడు లాస్ట్ మనకి ఏమొచ్చింది, మ్యాక్సిమం ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్కి రీచ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2 మనకి మళ్ళీ రన్ చేసినప్పుడు సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ సెకండ్ మ్యాక్సిమం పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అంతా పాస్ 1కి మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. 3 4 1 2 5. ఓకే, మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి పాస్ 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 3 4 1 2 5. మళ్ళీ స్టార్టింగ్ నుంచి కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైనల్గా లాస్ట్ పొజిషన్కి రీచ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పాస్ 2 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, 3 4 1 2 5 రాసుకుని ఇక్కడ మళ్ళీ 3 4 నుంచి కంపారిజన్ స్టార్ట్ చేసుకుంటాం. ఇక్కడ పాస్ 2 చూడండి, 3 4 1 2 5. 5 అనేది మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ కాబట్టి మనకి ఒక గీత మనకి డ్రా చేసుకున్నాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, అక్కడికి మనకి ఆ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ సార్టింగ్లోకి వచ్చేసినట్టు. ఓకే, ఇక్కడ 3ని 4ని మళ్ళీ మనం ఏం చేయాలి, కంపారిజన్ చేయాలి. స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి మళ్ళీ కంపారిజన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, రెండు కండిషన్ ట్రూ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. 3 > 4 కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది, మళ్ళీ 3 పొజిషన్లో ఉన్న వాల్యూ 3 అదే పొజిషన్లో ఉంటుంది. 4 వాల్యూ కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ 1 2 5 వస్తాయి. ఓకే, సేమ్ అదే పొజిషన్లో ఉండి ఇలా వచ్చినాయి. ఓకే, మనకి ఏం చేంజ్ అవ్వలేదు కదా, పైన కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఎటువంటి చేంజెస్ జరగలేదు. సేమ్ అవే రాసుకున్నాం. మళ్ళీ ఈసారి అంతా 4కి సెకండ్ వాల్యూకి థర్డ్ వాల్యూకి కంపారిజన్ చేసుకోవాలి. కంపారిజన్ చేసినప్పుడు 4 > 1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమవ్వాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, ఇంటర్చేంజ్ అవ్వాలి అంటే 1 ఇటువైపు మూవ్ అవ్వాలి, 4 అటువైపు మూవ్ అవ్వాలి. అంటే ఇంటర్చేంజ్ అవ్వాలి, లొకేషన్స్లో వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 4 3 మనకి ఇంటర్చేంజ్ 4 1 ఇంటర్చేంజ్ అయినప్పుడు 3 1 4 2 5 వచ్చింది. అంటే 1 4 ఇంటర్చేంజ్ అవ్వగా మనకి 4 1 ఇంటర్చేంజ్ అయితే 1 4 అయింది. అబ్జర్వ్ చేయండి, సెకండ్ ప్లేస్లోకి 1 వచ్చింది, థర్డ్ ప్లేస్లోకి 4 వచ్చింది. ఇంటర్చేంజ్ అయినాయి కదా. ఓకే, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి, 4ని 2ని. ఓకే, మన కండిషన్ ఏంటి, 4 > 2 కండిషన్ ట్రూ అయింది కదా కాబట్టి మళ్ళీ ఇంటర్చేంజ్ చేయాలి. ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, అంటే ప్లేస్లో పొజిషన్స్లో ఉన్న లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. 2 ఇటు లెఫ్ట్ సైడ్కి రావాలి, 4 రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి 4 2 4 కింద ఇంటర్చేంజ్ అయ్యి వచ్చినాయి. ఓకే, మనకి 4th ఎలిమెంట్ 3rd ఎలిమెంట్కి దగ్గరికి వచ్చింది, 3rd ఎలిమెంట్ 4th ఎలిమెంట్ ప్లేస్లోకి వచ్చింది. అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసింది కదా 4. ఓకే, ఫస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ 5 ఉంది, సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ 4 ఉన్న నెంబర్స్లో ఎలిమెంట్స్లో నెక్స్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ తన ప్రాపర్ పొజిషన్కి రీచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పాస్ 2 కంప్లీట్ అయినట్టే. ఓకే, ఇక్కడ ప్రాపర్ పొజిషన్కి వచ్చేసినాయి కాబట్టి ఓకే 4 5 నెక్స్ట్ ఇక్కడ 4 వరకు మనకి సార్టింగ్ అయిపోయినట్టు రాసుకున్నాం. ఫస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ప్రాపర్ పొజిషన్లోకి రీచ్ అయిపోయినాయి. నెక్స్ట్ 3rd మ్యాక్సిమం ఎలిమెంట్ మనం తీసుకురావాలి. నెక్స్ట్ పాస్ 3లో పాస్ 2 వచ్చేసరికి మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది, 3 1 2 4 5. ఓకే, నెక్స్ట్ పాస్ 3 మనం ఇదే లాస్ట్ లైన్ తీసుకొని స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ పాస్ 3 చూడండి, పాస్ 3 ఇక్కడ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని మళ్ళీ కంపారిజన్ చేసుకోవాలి. ఓకే,
గ్రేటర్ దాన్ 1 కండిషన్. మనం కంపారిజన్ చేసుకుంటున్న ఎలిమెంట్స్నే రౌండ్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేశారు కదా. ఓకే, 3 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంటర్చేంజ్ మనకి అయ్యాక 1 ముందుకు వస్తుంది, 3 అనేది సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 అనేది ముందుకు వచ్చింది, 3 అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ 2 వాల్యూస్ని మళ్ళీ కంపేర్ చేయాలి కదా. ఓకే, ఇంటర్చేంజ్ అయినాయి. తర్వాత సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్ని ఈసారి కంపారిజన్ చేయాలి. ఓకే, 3 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, ఇంటర్చేంజ్ అయితే మళ్ళీ ఇవి కూడా అంతే. 2 ప్లేస్లో 3 వెళ్తుంది, 3 ప్లేస్లోకి 2 వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది, అంటే ఇంటర్చేంజ్ అవుతాయి వాల్యూస్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్చేంజ్ అయిన తర్వాత మనకి థర్డ్ మ్యాక్సిమం ఎలిమెంట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడికి లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఓకే, మనకి లాస్ట్ నుంచి 3 ఎలిమెంట్స్ ఆర్డర్లో వచ్చేసినాయి. ఓకే, మ్యాక్సిమం ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ అలా మనకి అన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో అదే తీసుకొని పాస్ 4 స్టార్ట్ చేసుకుంటాం. అబ్జర్వ్ చేయండి, పాస్ 4లో ఇక్కడ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కంపారిజన్ చేసుకోవాలి. చేసినప్పుడు కండిషన్ 1 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఎటువంటి చేంజెస్ జరగవు. సేమ్ అదే మనం కింద లైన్లో కూడా నోట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5 మనకి మొత్తం ఇంకా సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసినాయి. ఓకే, 2 వరకు వచ్చిందంటే ఇంక 1 ఎలిమెంటే కదా, మొత్తం అన్నీ సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసినట్టే. ఓకే, ఈ విధంగా ఫైనల్గా మనకి మినిమం ఎలిమెంట్ నుంచి మ్యాక్సిమం ఎలిమెంట్కి మనం బబుల్ సార్ట్ ఉపయోగించి ఇక్కడ సార్టింగ్ ఆర్డర్లో పెట్టాం. ఓకే, ఎగ్జాంపుల్ అర్థమైంది కదమ్మా. ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ ఇంపోర్ట్ java.util.scanner క్లాస్ని ఇంపోర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ బబుల్ అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బబుల్ సార్ట్ మెథడ్ రాసుకున్నాం. ఓకే, ఇదంతా లాజిక్, బబుల్ సార్ట్కి లాజిక్. డిస్ప్లే మెథడ్ రాసుకున్నాం, బబుల్ అనే క్లాస్లో బబుల్ సార్ట్ మెథడ్ రాసుకున్నాం, డిస్ప్లే మెథడ్ రాసుకున్నాం, మెయిన్ మెథడ్ కూడా రాసుకున్నాం. ఓకే, మనకి ఈ ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, మెయిన్ మెథడ్లో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంటర్ సైజ్ ఆఫ్ ఎరే, డిస్ప్లే అవుట్పుట్ లైన్ ఉంది కదా, ఎంటర్ సైజ్ ఆఫ్ యాన్ ఎరే. ఓకే, నెక్స్ట్ సైజ్ అంటే మనం ఎంత ఎంటర్ చేస్తాం, ఇక్కడ సైజ్ ఎంటర్ చేయాలి. సైజు ప్రీవియస్ ఎగ్జాంపులే మనం తీసుకున్నట్లయితే 5. ఓకే, సైజ్ ఆఫ్ ఎన్ ఎరే అంటే 5 తీసుకుందాం. ఓకే, ఎరే సైజ్ 5 తోటి ఎరే క్రియేట్ అవుతుంది, 1D ఎరే. నెక్స్ట్ ఎంటర్ ఎరే ఎలిమెంట్స్. ఓకే, మనం ఎరేలోకి ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలి. ఓకే, మనం ఏ ఎరేలోకి ఎలిమెంట్స్ని ఈ విధంగా ఎంటర్ చేస్తాం. ఓకే, మనకి 5 ఎలిమెంట్స్ కాబట్టి 0 నుంచి 4 వరకు, అంటే n-1 వరకు కదా. ఓకే, 5 - 1 4 వరకు. ఎరే నేమ్ A0, A1, A2, A3, A4. ఓకే, మనకి i=0 అయినప్పుడు ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. i=0 0 n వాల్యూ 5. ఓకే, కండిషన్ 0 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి A0 లొకేషన్లో ఓకే సమ్ వాల్యూ రీడ్ చేయాలి. ఏం రీడ్ చేద్దాం, 5. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఉన్న వాల్యూయే మనం రీడ్ చేద్దాం, 5. ఓకే, 5 ఎంటర్ చేయగానే మనకి A0 లొకేషన్లో 5 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ i++ అయితే ఈసారి i వాల్యూ 1 ఓకే, మనకేమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది కదా లూపు, ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అయ్యి
ఈసారి మనకి 1 అవుతుంది ఐ వాల్యూ. 1 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ. ఏ ఆఫ్ 1లో కండిషన్ ట్రూ అయింది కాబట్టి లూప్లోకి వచ్చి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఏ ఆఫ్ 1లో ఐ వాల్యూ 1 కదా, ఏ ఆఫ్ 1లో 1 ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఈసారి వాల్యూ ఎంత ఎంటర్ చేద్దాం, 3 రీడ్ చేద్దాం. ఏ ఆఫ్ 1లో 3 అనేది ఇన్సర్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి ఎంత ఫర్ లూపు, ఓకే ఈసారి మనకి 2 ఐ వాల్యూ ప్రీవియస్ 1 కదా, ఇప్పుడు 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏ ఆఫ్ 2లో మనకి వాల్యూ రీడ్ చేసుకోవాలి కీబోర్డ్ ద్వారా. ఎంత రీడ్ చేద్దాం, 4. ఓకే మనకి ఏ ఆఫ్ 2లో 4 అనేది ఇన్సెట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మళ్ళీ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి వాల్యూ 3 ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఈసారి వాల్యూ ఎంత అవుతుంది, 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 3లో మనకి సమ్ వాల్యూ రీడ్ చేసుకోవాలి కీబోర్డ్ ద్వారా. ఎంత రీడ్ చేసుకుందాం, 1. ఓకే 1 రీడ్ చేద్దాం అంటే ఏ ఆఫ్ 3లో 1 అనేది స్టోర్ అవుతుంది. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి వాల్యూ ప్రెజెంట్ 3 ఉంది కదా, ఇప్పుడు 4 అవుతుంది. ఓకే 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 4లో మనం సమ్ వాల్యూ రీడ్ చేయాలి, కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి. ఈసారి వాల్యూ 2 ఎంటర్ చేద్దాం. ఓకే ఏ ఆఫ్ 4లో 2 ఎంటర్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బిఫోర్ సార్టింగ్ అని ఒకసారి అన్ని వాల్యూస్ డిస్ప్లే చేసేసాం. ఓకే 1D అరే ఆల్రెడీ మనకి తెలిసిందే కదా, అరే ఉపయోగించి ఎలా అయితే రీడ్ చేసామో అదేవిధంగా ఆ లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే ఇచ్చేసాం. ఓకే నెక్స్ట్ లైన్ చూడండి, బబుల్ బి ఈక్వల్ టు న్యూ బబుల్ అంటే బబుల్ అనే క్లాస్కి బి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే బి డాట్ బబుల్ సార్ట్ ఎరైని పంపిస్తున్నాం, అలాగే ఎరై సైజుని కూడా పంపిస్తున్నాం. ఓకే ఎరై సైజుని పంపిస్తున్నాం. ఓకే ఇక్కడ ఎరై సైజుని పంపిస్తున్నాం. ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఎరే డయాగ్రామ్ ఉంది కదా, డ్రా చేసుకోండి. మీరు డయాగ్రామ్ ఎరేని రిప్రజెంటేషన్లో ఉన్న వాల్యూస్ని డ్రా చేసుకోండి. మనకు అవి సార్టింగ్లో అయ్యి తర్వాత డిస్ప్లే అవుతాయి. ఎలా సార్టింగ్ అవుతాయి అనేది లాజిక్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది కదా, బబుల్ సార్ట్ డెఫినేషన్ దగ్గరికి, అక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఈ అరే నోట్ చేసుకోండి. ఓకే బబుల్ సార్ట్ డెఫినేషన్ దగ్గరికి వచ్చింది. ఎరైని రిసీవ్ చేసుకుంది. పారామీటర్స్లో ఎరై సైజ్ n వాల్యూ 5. ఓకే ఎరైని రిసీవ్ చేసుకుంది. ఓకే ఇప్పుడు ఆ ఎరేలో ఉన్న ఎలిమెంట్ని సార్టింగ్ చేయడానికి మనకి లాజిక్ ఇది. ఓకే ఇంటూ టెంప్ అని టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంటూ i ఈక్వల్ టు 0 లెస్ దాన్ n వాల్యూ 5 కదా, కండిషన్ ఐ వాల్యూ 0 కదా, 0 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ఓకే కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. నెక్స్ట్ మనకేమిటి, నెక్స్ట్ జే ఈక్వల్ ఐ ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది కదా, నెక్స్ట్ జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే ఈక్వల్ టు 0 లెస్ దాన్ n మైనస్ ఐ మైనస్ 1 అంటే మనకి 0 లెస్ దాన్ n మైనస్ అంటే 5 మైనస్ ఐ అంటే 0 మైనస్ 1 అంటే 4. ఓకే 4 మనకి వాల్యూ 4. ఓకే వాల్యూ ఎంత 4. నెక్స్ట్ ఏ ఆఫ్ 0 జే వాల్యూ 0 కదా ప్రజెంట్, మనకి ఇక్కడ 0 లెస్ దాన్ 4 అంటే కండిషన్ ట్రూయే కదా, కాబట్టి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే మనకి n మైనస్ ఐ మైనస్ 1 సాల్వ్ చేయగా 4 వచ్చింది. ఓకే కాబట్టి 0 లెస్ దాన్ 4 అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ ఏ ఆఫ్ జే అంటే ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత అబ్జర్వ్ చేయండి. జే వాల్యూ 0 కదా, ఏ ఆఫ్ 0 చూసుకోవాలి అప్పుడు. ఓకే నెక్స్ట్ ఏ ఆఫ్ 0 జే ప్లస్ 1 అంటే
మనం 0 + 1 1 అంటే ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది 5 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది, ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది చూడండి 3. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇంటర్చేంజ్ అవ్వడానికి ఇక్కడ స్వాపింగ్ లాజిక్ రాసాం చూడండి. ఓకే, టెంప్లోకి మనం ఏ ఆఫ్ జేలో ఎంత ఉంది 5 కదా, 5 అసైన్ చేసాం. ఓకే, ఏ ఆఫ్ జే అంటే 0 కదా, ఏ ఆఫ్ 0లో 5 టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ ఏ ఆఫ్ 0, జే అంటే 0లో 0 + 1 అంటే ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఏ ఆఫ్ 0లో అసైన్ చేసాం అంటే 3. నెక్స్ట్ ఏ ఆఫ్ జే + 1 అంటే ఎంత, ఏ ఆఫ్ జే + 1 అంటే ఏ ఆఫ్ 0లో అసైన్ చేసాం. ఏ ఆఫ్ జే + 1 అంటే 1. ఏ ఆఫ్ 1లోకి టెంప్లో ఎంత ఉంది 5 కదా, 5 అనేది అసైన్ చేసాం. ఇప్పుడు ఏ ఆఫ్ 0లో 3 వచ్చింది, ఏ ఆఫ్ 1లో 5 వచ్చింది. ఓకే, మనకి ఎలా చేంజ్ అయినాయి 3, 5 చేంజ్ అయినాయి. ఓకే, 3, 5 చేంజ్ అయినాయి. రిమైనింగ్ అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. ఓకే, ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి కంపారిజన్ జరిగింది. ఓకే, అర్థమైందమ్మా, ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి కంపారిజన్ జరిగింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ J++. ఈసారి జే వాల్యూ ఎంత మనకి, ఈసారి జే వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఓకే, జే వాల్యూ 1 అంటే 1 < 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. జే వాల్యూ ఎంత 1, J + 1 అంటే 2. ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇక్కడ ఏ ఆఫ్ 1లో ఈసారి సెకండ్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ 1లో 5 ఉంది. ఓకే, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 1 + 1 అంటే 2 కదా, 2లో ఎంత ఉంది 4 ఉంది. అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ రెండింటిని కంపారిజన్ చేస్తే కండిషన్ ట్రూ అయింది కదా. 5 > 4 కండిషన్ ట్రూ అయితే ఇంటర్చేంజ్ అవ్వడానికి లాజిక్ ఇది. ఓకే, 3 స్టెప్స్. ఏ ఆఫ్ జేలో ఉన్న వాల్యూ టెంప్లో స్టోర్ చేసాం. ఓకే, ఏ ఆఫ్ జేలోకి J+1 వాల్యూ అంతా 4 అసైన్ చేసాం. ఓకే, జే వాల్యూ 1 అనుకోండి, J+1 అంటే 2 అంటే ఏ ఆఫ్ 1లోకి ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ అసైన్ చేసాం. ఓకే, అంటే మనకి ఇలా డైరెక్ట్గా ఏ ఆఫ్ 1లోకి ఇక్కడ ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ అసైన్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఏ ఆఫ్ మనకి 2లోకి టెంప్లో ఉన్న వాల్యూ 5 అసైన్ అవుతుంది. ఓకే, ఇలా పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ ఇలా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి ఎంత, ఈసారి 2 జే వాల్యూ ఈసారి ఎంత 2 < 4 కండిషన్ ట్రూ. జే వాల్యూ 2, J+1 అంటే 3. ఓకే, ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది వాల్యూ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి 5 ఉంది. ఓకే, 5 < ఏ ఆఫ్ 3లో 1 ఉంది. ఓకే, మనకి లాస్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే 5కి 1కి కంపారిజన్ ఈసారి. ఓకే, ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎలా అయితే చెప్పుకున్నామో అది లాజికల్గా ఇక్కడ చూపిస్తున్నాను మీకు అంతే. ఓకే, నెక్స్ట్ 5కి 1కి కంపారిజన్. ఇప్పుడు మళ్ళీ కండిషను ట్రూ అయింది కదా, ట్రూ అయితే మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, ఇంటర్చేంజ్ అవ్వడానికి లాజిక్ ఇది. ఓకే, ఏ ఆఫ్ జేలో J+1 వాల్యూ వేయాలి అంటే 1. ఓకే, టెంప్లో జే వాల్యూ వేసుకోవాలి. ఓకే, ఏ ఆఫ్ J+1 ఏ ఆఫ్ 1లో టెంప్ వాల్యూ 5 వేసుకుంటాం అంటే 3, 4, 1, 5, 2. ఓకే, ఈ ఇటరేషన్లో ఇలా వచ్చింది. మళ్ళీ J++. ఈసారి జే వాల్యూ 3. ఓకే, జే వాల్యూ 3 అయింది. ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4 అంటే ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ ఎంత లాస్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ 3లో ఉన్నది 5 < ఏ ఆఫ్ 4లో ఉన్నది 2. కండిషన్ ట్రూ అయింది కదా, మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వాలి. టెంప్లో ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత 5 కదా, 5 అసైన్ చేయాలి. ఏ ఆఫ్ జేలోకి J+1 వాల్యూ ఎంత 2 అసైన్ చేయాలి. ఏ ఆఫ్ J+1 అంటే
మనకి 4 కదా, 4లోకి టెంప్ వాల్యూ 5 అసైన్ చేయాలి. అంటే 3 5 ఇంటర్చేంజ్ లాజిక్ 2 5 లాస్ట్ పొజిషన్కి మ్యాక్సిమం ఎలిమెంట్ రీచ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, జే ఫర్ లూప్ ఎంత ఈసారి అబ్జర్వ్ చేయండి. వాల్యూ 4 లెస్ దెన్ 4 కండిషన్ ఫాల్స్ అయింది. జే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, డిస్ప్లే ఆఫ్ ఏఎన్ఐ. ఓకే, మనం ప్రతిసారి పాస్ 1 కంప్లీట్ అయిన వెంటనే ఓకే మనకి ఈ వాల్యూస్ వస్తాయి అని చెప్పుకున్నాం. 3 4 1 2 5 ఓకే వచ్చినాయి కదా. వాటిని ఒకసారి డిస్ప్లే చేయాలనుకుంటే కనుక మనం ఏం చేయాలి, ఈ అరేని పంపించాం. ఎన్ అంటే సైజుని ఓకే ఏ అని ఎన్ వాల్యూ సైజ్ ఎంత 5 పంపించాం. ఐ వాల్యూ ఎంత మనకి ఇక్కడ i = 0 ఉన్నప్పుడు మనకి ఈ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి అని డిస్ప్లే మెథడ్ ద్వారా డిస్ప్లే చేసాం. ఓకే, డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే మెథడ్ ఆల్రెడీ మనకి ఐడియా ఉంది కదా. సేమ్ అదేవిధంగా డిస్ప్లే అవుతాయి. పారామీటర్స్ కింద ఎరైని ఎన్ వాల్యూ సైజ్ని ఐ వాల్యూ 0ని పంపించాం. ఓకే, ఇక్కడ డిస్ప్లే మెథడ్ దగ్గరికి వస్తుంది కదా. అక్కడ మెథడ్ కాల్ చేసామంటే డెఫినేషన్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ చూడండి, డిస్ప్లే మెథడ్లో ఎరైని రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ ఎన్ వాల్యూ 5 రిసీవ్ చేసుకుంది. ఐ వాల్యూ 0 రిసీవ్ చేసుకుంది. ఓకే, system.out.println పాస్ 1 అని డిస్ప్లే అవ్వాలి కాబట్టి 0 + 1 1. ఓకే, i + 1 చేసాం. i + 1 అంటే 1. ఇప్పుడు ఇంట్ j = 0 j less than n 0 less than n వాల్యూ ఎంత 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ జేలో ఉన్న వాల్యూ ఎంత, ఇది 0 పొజిషన్, ఇది 1 2 3 4 పొజిషన్స్లో ఉన్న వాల్యూస్. ఏ ఆఫ్ 0 పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 3 డిస్ప్లే అవుతుంది. సమ్ స్పేస్ డిస్ప్లే అవుతుంది. అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ i ++ జే వాల్యూ సారి 1. ఓకే, 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ జే ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఏ ఆఫ్ 1 వాల్యూ డిస్ప్లే అవ్వాలి 4. ఓకే, నెక్స్ట్ j++ జే వాల్యూ 2. ఓకే, 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ 2 వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఏ ఆఫ్ 2 వాల్యూ ఎంత 1. పైన చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ 2కి ఎరేలో ఏముంది, వాల్యూ 1 ఉంది. అదే డిస్ప్లే చేసాం. నెక్స్ట్ సమ్ స్పేస్ డిస్ప్లే అవుతుంది. అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి 3. ఓకే, 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ 3 పొజిషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ స్పేస్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది కదా. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సమ్ స్పేస్ డిస్ప్లే అవుతుంది. కర్సర్ అదే లైన్లో ఉంటుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి println స్టేట్మెంట్ ఇచ్చాం. మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, మనకు అవుట్పుట్ ఇది వస్తుంది. ఇక్కడ పాస్ 1 అని మనకి అవుట్పుట్ ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి ఫంక్షన్ రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకున్న ఎరే ఇది. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే మెథడ్ రిటర్న్ అయిపోయాక మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ లూప్ ఈసారి 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది.
ఈసారి ఎంత జే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 0 లెస్ దాన్ n మైనస్ అంటే n వాల్యూ ఎంత 5 మైనస్ మనకి i వాల్యూ ఎంత 1 మైనస్ 1 అంటే 5 మైనస్ 2 3 అంటే మనకి 3 వచ్చింది. ఓకే, క్యాలిక్యులేషన్ చేసుకోండి. n అంటే 5, i అంటే 1 మైనస్ 1 అంటే 5 మైనస్ 2 3. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి e ఆఫ్ j వాల్యూ 0, j ప్లస్ 1 అంటే 1. ఓకే, లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ని చెక్ చేసుకోవాలి. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి j ఫర్ లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ కండిషన్ ఏంటి, ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 3, ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ 4. కండిషన్ ఏంటి, ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, ఇంకా ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, జే ఫర్ లూప్ ఈసారి ఎంత 1 అవుతుంది. ఓకే, ఈసారి 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి మళ్ళీ ఏమవుతుంది, లోపలికి వచ్చి ఇఫ్ బ్లాక్లోకి వచ్చి ఏ ఆఫ్ 0 అంటే జే వాల్యూ ఎంత, ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత 1, జే ప్లస్ 1 అంటే 2. ఓకే, 1 2లో ఉన్న వాల్యూస్ ఎంత అబ్జర్వ్ చేయండి, పైన 4, ఓకే 1. కండిషన్ ట్రూ అయింది కదా, 4 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వడానికి లాజిక్ ఇది. ఓకే, టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే అంటే జే వాల్యూ 1 కదా, ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ 4, టెంప్ ఈక్వల్ టు 4 అసైన్ చేసాం. ఏ ఆఫ్ 1లో ఏ ఆఫ్ 2 వాల్యూని అసైన్ చేస్తాం. జే ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 2. ఏ ఆఫ్ 2 వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 1లో ఏ ఆఫ్ 2 వాల్యూ 1. ఓకే, ఏ ఆఫ్ 2లో ఏ ఆఫ్ మనకి టెంప్ వాల్యూ వేసుకోవాలి. అంటే ఏ ఆఫ్ 2లో టెంప్ అంటే 4. మనకి అవుట్పుట్ ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. మనకి అలా ఇంటర్చేంజ్ అయ్యి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది జే వాల్యూ. ఈసారి జే వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమవుతుంది, ఏ ఆఫ్ జే అంటే 2, జే ప్లస్ 1 అంటే 3. 2 3కి మనకి బిట్వీన్గా కంపారిజన్ చేసుకుంటున్నాం. ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ 2లో మనకి 4 ఉంది. ఓకే, ఫస్ట్ది 0 పొజిషన్, 1 పొజిషన్, 2 పొజిషన్ అంటే 4. 2 ప్లస్ 1 అంటే 3 పొజిషన్లో 2 ఉంది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ టెంప్లో అసైన్ చేయాలంటే 4ని, ఏ ఆఫ్ 2లోకి ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలంటే 2ని, ఏ ఆఫ్ 2లోకి టెంప్ని అసైన్ చేయాలి 4. అంటే ఇంటర్చేంజ్ అవ్వాలి వాల్యూస్. అంటే 3 1 2 4. ఓకే, ఇక్కడ సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసింది అబ్జర్వ్ చేయండి. ఓకే, వచ్చింది అంటే ఇంక ఈ లూప్ ఇటరేషన్ స్టాప్ అవుతుంది. చూడండి, జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఎంత 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్. ఓకే, మనకి సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసరికి ఈ ఇటరేషన్ స్టాప్ అయింది. మళ్ళీ డిస్ప్లే చేసుకుంటాం. డిస్ప్లే మెథడ్ ప్రీవియస్ కాల్ చేసినట్టే ఈ అరేని n వాల్యూని i వాల్యూ 1ని పంపిస్తాం. ఓకే, ఈసారి పాస్ 1 అని డిస్ప్లే అయ్యి ఇక్కడ లాస్ట్లో ఉన్న అరే ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఓకే, 3 1 2 4 5 డిస్ప్లే అవుతాయి. ఓకే, మళ్ళీ ఇదే మెథడ్కి ఇంకా నేను డిస్ప్లే మెథడ్ ఎవ్రీ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే విధంగా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే మెథడ్లో అరే ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, మెథడ్ కాల్ అయినప్పుడు డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఈ అరే ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే చేసి, అంటే పాస్ 2లో మనకు వచ్చిన ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే చేసి మనకి మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, ఐ ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఈసారి ఐ వాల్యూ చూడండి 2 అవుతుంది. ఈసారి ఐ వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ జే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది.
0 లెస్ దాన్ n వాల్యూ ఎంత 5. ఓకే, n వాల్యూ 5 మైనస్ I వాల్యూ 2 మైనస్ 1 అంటే 5 మైనస్ 3 ఎంత 0 లెస్ దాన్ 2 అవుతుంది. కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 0 ప్లస్ 1 అంటే 1. ఆ లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ని కంపారిజన్ చేయాలి. అంటే ఏ ఆఫ్ 0 లొకేషన్లో 3 ఉంది, ఏ ఆఫ్ 1 లొకేషన్లో 1 ఉంది. ఓకే, కండిషన్ ట్రూ ట్రూ అయింది కాబట్టి మనకి వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వడానికి లాజిక్ అర్థమైంది కదమ్మా. 2 వాల్యూస్ టెంప్లోకి ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలి. ఓకే, ఏ ఆఫ్ 0లోకి 0 ప్లస్ 1 అంటే 1లో ఉన్న వాల్యూ 1 కదా అసైన్ చేసాం. ఓకే, మనకి ఎప్పుడైతే అసైన్ చేసామో ఇలా వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 1లోకి టెంప్లో ఉన్న వాల్యూ ఎంత 3ని అసైన్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ వాల్యూస్ సేమ్ అదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఇఫ్ బ్లాక్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి జే వాల్యూ ఎంత 1 అవుతుంది. ఓకే, జే వాల్యూ 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 1 ఏ ఆఫ్ 1 ప్లస్ జే ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 1 2 కదా. ఓకే, ఆ లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ని కంపారిజన్ చేయాలి. ఏ ఆఫ్ 1 అంటే 3 ఉంది, ఏ ఆఫ్ 1 ప్లస్ 1 2 అంటే 2 ఉంది. అంటే 3 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇంటర్చేంజ్ లాజిక్ అర్థమైంది కదమ్మా. మనకి డైరెక్ట్గా నోట్ చేసేస్తున్నాను చూడండి. 2 3 అంటే ఈ 2 వాల్యూస్ ఇంటర్చేంజ్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, జే ఫర్ లూప్ ఈసారి 2 అవుతుంది. ఓకే, 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ డిస్ప్లే జే ఫర్ లూప్ క్లోజ్ అయిపోయి మనకి డిస్ప్లే మెథడ్ కాల్ అయ్యి పాస్ 3 అని ఇలా ఒకసారి డిస్ప్లే అవుతుంది. 1 2 3 4 5 అని. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ మనకేమవుతుంది, మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఈసారి ఐ వాల్యూ ఎంత, ప్రీవియస్ ఐ వాల్యూ మనకి 3 కదా, ఇప్పుడు 4 అవుతుంది. ఓకే, మనకి ఈసారి ఐ వాల్యూ 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ప్రీవియస్ ఐ వాల్యూ మనకి 2 అయ్యి కదా, ఇప్పుడు 3 అవుతుంది. ఓకే, 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి జే ఫర్ లూప్లోకి వెళ్తుంది. జే వాల్యూ ఎంత 0. ఓకే, 0 n వాల్యూ 5 మైనస్ ఐ వాల్యూ 3 మైనస్ 1 అంటే 1, 0 లెస్ దాన్ 1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకు లోపలికి వస్తుంది ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఎంత, ఓకే 0 ప్లస్ 1 అంటే 1. ఆ 2 వాల్యూస్ని కంపారిజన్ చేసుకుంటుంది. ఓకే, చేసుకున్నప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది కదా, 1 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంక ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళదు. నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, జే ఫర్ లూప్ ఎంత ఈసారి 1 లెస్ దాన్ 1 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమవ్వాలి, జే ఫర్ లూప్ క్లోజ్ అవుతుంది. ఓకే, జే ఫర్ లూప్ క్లోజ్ అయ్యి పాస్ 4 అని ఇదంతా డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఈసారి ఐ వాల్యూ 4 అవుతుంది. 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఐ ఫర్ లూప్లోకి జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే వాల్యూ 0 లెస్ దాన్ ఎన్ వాల్యూ ఎంత 5 మైనస్ ఐ వాల్యూ 4 మైనస్ ఎంత మనకి 1 అంటే 5 మైనస్ 5 అంటే 0 లెస్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఈ జే ఫర్ లూప్ ఇంకా ఎంటర్ అవ్వదు, ఫర్ లూప్లోకి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా మనకి డిస్ప్లే మెథడ్ మళ్ళీ ఇదే డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత
5. ఓకే, ఐ వాల్యూ 5, 5 లెస్ దెన్ 5, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ప్రోగ్రాము అంటే బబుల్ సార్ట్ మెథడ్ ఎండ్ అవుతుంది. మెథడ్ ఎండ్ అయ్యి మనకి మెథడ్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అవుతుంది. ఓకే, మనకి ఫైనల్గా సార్టింగ్ అయిన ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 4 5. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మెథడ్ ఇక్కడికి కాల్ చేసాం, మళ్ళీ ఇక్కడికే రిటర్న్ అయ్యి నెక్స్ట్ లైన్ ఏముంది, ఆఫ్టర్ సార్టింగ్ ఉంది. ఆఫ్టర్ సార్టింగ్ అని మళ్ళీ అరే ద్వారా మనం ఫర్ లూప్ ఉపయోగించి అరేలో ఉన్న ఎలిమెంట్స్ని అన్నింటినీ డిస్ప్లే చేస్తాం. ఓకే, ఐ వాల్యూ 0 అయినప్పుడు ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎంత వరకు ఐ వాల్యూ రన్ అవుతుంది, ఎన్ వాల్యూ 5 లెస్ దాన్ 5 అయ్యేంత వరకు. ఐ వాల్యూ 1 అయినప్పుడు కండిషన్ ట్రూ అయ్యి ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఐ వాల్యూ 2 అయినప్పుడు కండిషన్ ట్రూ అయ్యి ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అయినప్పుడు కండిషన్ ట్రూ, కాబట్టి మనకి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కదా ఫర్ లూప్, ప్రతి ఇటరేషన్కి ఇంక్రిమెంట్ చేసేస్తున్నాను. 3 అయినప్పుడు ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ 4 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అయినప్పుడు 4 లెస్ దాన్ 5, కండిషన్ ట్రూ, ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ 5 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అయినప్పుడు మనకి ఫర్ లూప్ స్టాప్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్లో మనకి బబుల్ సార్ట్ ఉపయోగించి ఇక్కడ చేసాం. ఓకే, మనకి మెయిన్ మెథడ్ క్లోజ్ అవుతుంది, క్లాస్ క్లోజ్ అవుతుంది. ఓకే.